హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం గోంగూర చికెన్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా అయితే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని తగినంత నూనె వేసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ 2 టమాటాలను కట్ చేసుకొని వేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ కూడా వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మనం మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. చికెన్లోని వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి మసాలా ముద్దను కూడా కర్రీలో వేసి కర్రీకి సరిపడా కారం కూడా వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కర్రీకి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికించుకొని మనం ముందుగా అయితే కడిగి కట్ చేసి పెట్టుకున్నటువంటి గోంగూరను కూడా చికెన్లో వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. అలా ఉడికించుకొని చివరిలో కొంచెం కరివేపాకు వేసుకొని మూత పెట్టి ఉడికించుకుంటే ఎంతో